అందుకే చెప్పాడు, వారి మొదటి స్థితి కంటే వారి కడపడి స్థితి మరీ చెడ్డదగును అన్నాడు. ఎందుకన్నాడు? మొదటి స్థితి చెడ్డది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయాలు అప్లై చేసుకోకపోతే అది మరీ చెడ్డది అన్నాడు. ఎందుకని తెలియక తప్పు చేసాం అనుకో, అది పెద్దగా పరిగణలోకి తీసుకొనబడు. తెలిసి తప్పు చేసాం అనుకో, ఏం జరిగిద్ది చెప్పుకున్నాం కదా. పనికెళ్ళి వస్తున్నాడు, పొలుగు పారా పెట్టుకున్నాడు బండి మీద, బాగా మురికి బట్టలు ఒక షార్ట్ వేసుకున్నాడు, మురికి బన్నీ వేసుకున్నాడు, తలకి టవాలు కట్టుకున్నాడు, బండి మీద వెళ్తున్నాడు. బండి మీద వెళ్తుంటే అక్కడ ఒక బోర్డు ఉంది, ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, మంత్రి గారు ఉన్నారు, ఈ రోడ్లో వెళ్ళమాకండి, అది ఆ రోడ్లో వెళ్ళండి అని బోర్డు. అతను చదువు రాదు, వెళ్ళిపోయాడు. పోలీసు ఆయన ఆపాడు. ఏం చేస్తాడు? కసురుకుని వెనక పంపిస్తాడు. అయ్యా నాకు చదువు లేదు, చదువు ఉంటే తెలిసేది, ఇటు వచ్చేవాడిని కాదు బాబు, నేను చదువుకోలేదంటే ఏం చేస్తాడు? వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు టిక్ టాక్ మంట షర్టు ప్యాంటు వేసుకున్నాడు, టక్ చేసుకున్నాడు, బ్యాగ్ తగిలించుకున్నాడు, జేబులో పెన్ ఉంది, ఐఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి బైక్ ఉంది, వెళ్తున్నాడు బండి మీద. ఆ బోర్డు దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతను ఏమంటాడు? పోలీసు ఫైన్ రాస్తాడు, ఫైన్ రాసి వెళ్ళి కట్టుకోమని. ఎందుకని? ముందు వచ్చిన అతనికి తెలియదు, వదిలేస్తాడు, క్షమించి. రెండో అతనికి అంతా తెలిసిన ఏం చేశాడు? దాటి వచ్చాడు. ఇప్పుడు ఏముంటది? పనిష్మెంట్ ఉంటుంది. అవునా? మన పరిస్థితి కూడా అంతే. మనం వచ్చేళ్తున్నామా, మనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన నమ్ముకోవట్లా, ఆయన ఆశ్రయించట్లా, ఆధారపడాల్సినంతగా ఆయన మీద ఆధారపడాలి. అన్నీ తెలుసు, రాని వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు శిక్ష ఎవరికి ఎక్కువ? అస్సలు ప్రార్థన రాని వాళ్ళకి శిక్ష ఎక్కువ. ప్రార్థనకు వచ్చి దేవుడిని నమ్ముకోకుండా, దేవుడు చెప్పిన రూపంలో బ్రతకకుండా ఉన్న వాళ్ళకి శిక్ష ఎక్కువ. ఎవరికి శిక్ష ఎక్కువ? ఎవరికి పనిష్మెంట్ ఎక్కువ? ఎవరికంటే మనకే.